నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మంత్రి లేదా వారు ఉప ముఖ్యమంత్రి అర్థమయ్యి అర్థం కానైన స్థితిలో ఉన్నటువంటి జనసేన పార్టీ, అలాగే ఉందో లేదో భాగస్వామ్య లేదా ప్రభుత్వంలో ఆటల్లో అరటిపొండ అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు కలిసి సంకలు గుద్దుకొని ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా నిన్న ఈ మూడు పార్టీలు సచివాలయం వెనక అందరినీ పిలుచుకుని అధికారుల్ని అనధికారుల్ని పోలీసు ఉన్నతాధికారుల్ని అందరినీ కలగలిపి ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏముండాలి? వారు దానికి పేరు సుపరిపాలనలో తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా అనేటువంటి ఫ్రంట్ పేజీ పెట్టుకుని యథావిధిగా ఒక 30-40 పేజీల పుస్తకాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి పెట్టి, పేరుకేమో ఇది పుస్తకం, ఈ సంవత్సర కాలంలో వారిది ఒక గొప్ప పరిపాలన, మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అంట తొలి అడుగు పడిందంట. ఈ తొలి అడుగు ఏం చెప్పాలి? పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన ర్యాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెప్తారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు. ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంకొక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడవు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదా అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు
ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే 2 భాగాలు వేశారు, ఇటో పక్క. బోణి మొదలు పెడతాం. మొదటి పేజీ మిస్గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు తెరదీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు, మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ ఆన్ ఎన్డీఏ అలయన్స్. ఇక భగవంతుడు తెలియాలి, ఎన్డీఏ అలయన్సా ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడికి తెలవాలి, జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలవాలి. సూపర్ 6 అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది పీపుల్స్ వర్డిక్ట్. ప్రజా తీర్పులో సూపర్ 6 అనేది ఎలక్షన్ మేనిఫెస్టో, ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయడంలో అద్భుతంగా పనిచేసి తద్వారా వీళ్ళు వచ్చేసామని చెప్తున్నారు. ఏంటంటే దాంట్లో చెప్తారు అన్ని అసత్యాలు. నీతి ఆయోగ్ 2019 నుంచి 24 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు డేట్లేసి నీతి ఆయోగ్ చాలా అలార్మింగ్ ఫిజికల్ డెఫిసిట్స్ ఉన్నాయని చెప్పిందంట. అలాగే 2022-23 స్కోర్డ్ 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు తీసుకుంటాకి లేదా అప్పు వాయిదా చెల్లింపుకి కూడా స్తోమత లేని పరిస్థితిలోకి 2022-23లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో పైన వేస్తారు 2019 నుంచి 24 దాకా, కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2025 ఈ పాలన లేదా 2014-19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడో కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఒకదప్పుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసేటండి మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులు ఏంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా, చర్చకి రండి. మీరు ఒక సంవత్సరానికి ఈ ఒక సంవత్సరంలో పాపం ఎవరిది, మీది. 2014-19 మధ్యలో పరిమితులకు మించి పరిమితులు దాటి హద్దు లేకుండా చేసిన అప్పుని సరిదిద్దే క్రమంలో చేసినటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు. ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయల్ని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయడం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే
ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే, మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం, మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. అంతేగాని మీకు ఎదురు చెప్పని మనుషుల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడో కూడా ఆ పందిళ్ళలో లేకుండా చేసుకుని నోటికి వచ్చిన అసత్యాలు, తండ్రి 420 కొడుకు 840 అసత్యాలు చెప్పినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, జరిగినటువంటి ఆర్థిక రికార్డులు కూడా గాలిలో కలిసే రికార్డులు కాదు. ప్రతిదీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నది, తెలుసుకుంటే మంచిదని చెప్పని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బోర్దేసే కార్యక్రమం. నిన్న పచ్చిగా ఎంత దగాకోరుగా నిన్న మాట్లాడతారు. లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు, ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్. ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు? ఇవాళ ఇది రికార్డు, ఇది ఆర్థిక శాఖ రికార్డులో ఉన్నాయి. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికీ 1,61,000 కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాహకం. అంటే మేము మీకు అప్పచెప్పేప్పటికీ మేము చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయలు అప్పు అయితే అన్ని కార్పొరేషన్లకు కానీ సరాసరి ప్రభుత్వం కానీ అన్నీ కలిపి చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు
21,918 కోట్ల రూపాయలని చెప్పని మీరేమో అసెంబ్లీలో పొద్దుల్లో చెప్తారు. రికార్డుల్లో ఉంటుంది ఇది. ఆర్థిక శాఖ పుస్తకాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కేప్పటికి 2024 సంవత్సరానికి 7,21,918 కోట్ల రూపాయలు అప్పని మీరే చెప్తారు. ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు చేశారని చెప్తారు. ఇంత దగా మాటలు, విషం చిమ్మే మాటలు, అసత్యాలు అధికారికంగా వచ్చేసి పుస్తకం. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యముద్రేసి ఇటువంటి తప్పుడు అసత్యాలని దీంట్లో వచ్చేసి పంచిపెట్టేటువంటి బరితెగింపు మీకు తండ్రి కొడుకులకు కాకపోతే ఎవడికొచ్చిందంటని ఇంత పచ్చిగా, ఇంత బరితెగింపుగా అసెంబ్లీలో ఒక మాట, బయట బజార్కెక్కి ఈ రకంగా తప్పుడు మాటలు, రికార్డులు తప్పుడు రాసేటువంటి, తప్పుడు రికార్డులు చూపించేటువంటి దౌర్భాగ్యం ఎవరికి ఉందా అంటే మీ ప్రభుత్వానికే ఉంది. ఇవాళ దీంట్లో రాస్తాడు, విట్రియస్ సైకిల్ ఆఫ్ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ వర్సెస్ అన్నీ కలిపి వెల్ఫేర్, ఎంపవర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్, హయ్యర్ రెవెన్యూ జనరేషను, వెల్త్ క్రియేషను. అంటే సంపద సృష్టిస్తారంట, ఆర్థికంగా రాబడులు పెంచుతారంట, పెంచారంట, ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట, వెల్ఫేర్ మొత్తం సాధించారంట. ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నా. మీ మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను. ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాక మీరు అర్హులా కాదని అడుగుతున్నాను. సంపూర్ణ అర్హత మీకు ఉంది కదా మీ మీద ప్రజలు కేసు పెట్టాకి. హయ్యర్ రెవెన్యూ జనరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా, అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే హీనపక్షంలో 5 నుంచి 15% ప్రతి సంవత్సరం రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 2.5 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. దీని మూలంగానే కదా మిమ్మల్ని చూసి ఇప్పుడు వెనకటికి ఒక సామెత చెప్తారు, ఆవు చేలో మోస్తే దూడది గట్టును మేస్తుందా ఏంటి? ఎందుకు మేస్తా అన్నా? మీరు అవినీతికి తెరలేపితే ఎక్కడైనా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, మీతో అంటగాగుతున్న అధికారులు కానీ, మొత్తం అంతా అవినీతే కదా ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో. ఇంకా ఇది 3వ పేజీనే, ఇల్లే పేజీల లెక్క మీరేం సంపద సృష్టించారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు ఇతరులకు సంవత్సర కాలంలో? 1,61,000 కోట్లు ఈరోజు దాకా అప్పు తెచ్చారు తప్పితే సంపద మాత్రం 0 సృష్టించారు. వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మీరిచ్చిన హామీలకే దిక్కులేదు. ఆడపిల్లలకి నెలకు 1,500 అన్నారు, నెల ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు, గ్యాస్ బండలు చెప్పి సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, సంవత్సరానికి 3 బండ్లని ఒక బండ. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తల్లికి వందనం అన్నారు, 5 ఏళ్ళు తల్లికి వందనం అని సంవత్సరం ఎగ్గొట్టారు తల్లికి వందనాన్ని. అంటే ఇంకా 5 ఏళ్లలో మీరు నిజంగా నిజాయితీగా ఇస్తే గనక ఇంకా 4 ఏళ్లే మీరు ఇచ్చేది.
అంటే ఇంకా 3 ఏళ్ళు, ఒకటి అయిపోయింది. 26, 27, 28, 29 ఏటాక ఎలక్షన్లకు వెళ్ళిపోవటమే కదా, మార్చి నుంచి ఎన్నికల కోడే కదా. అంటే 5 ఏళ్ళు ఇస్తామని చెప్పని చంద్రబాబు గారు, ఏమండి మీరే చంద్రబాబు నాయుడు గారు, బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్ళకి ఎంత వస్తుంది, ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. ఇద్దరు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. ఇద్దరు సంతకాలు ఉన్నాయి, ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, ఒక బండే ఇచ్చారు కదా, మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, 3 బండ్లల్లో ఒక బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు, ఇంకా బోళమున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో 3 బండ్లకు ఒక బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం ఇద్దరిది సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దగా కాదా ఇది? మీ వంచన కాదా? షూరిటీ అన్నారు కదా, ఇది ఫౌండేషనల్ 4వ పేజీ, ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు, పునాది రాళ్ళు. దాంట్లో చెప్తాడు మెగా డిఎస్సి అంట, తొలడుగల్లా తప్పటడుగు అయిపోయింది. మెగా డిఎస్సి సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఎక్కిన నెలకి 100 రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు. తొలడుగు తప్పటడుగు. ఇంకొకటి ఏంటంటే రిపీలింగ్ ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్. టైటిలింగ్ యాక్ట్ రిపీలింగ్ అన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి, కొనసాగిస్తున్నటువంటి సర్వే లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ టైటిల్ రికార్డ్స్ యథావిధిగా కొనసాగుతుందా లేదా అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓట్ల కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి, తప్పుడు మాటల్ని ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటి అన్ని ప్రచార మాధ్యమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చిగా విషం చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మొత్తాన్ని మీరు సర్వే ఆపారా? ఎల్పిఎంలో సర్వే ఆపలేదు కదా, మరి సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు, ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు. ఏం రాస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవడు కూడా ఏలు పెట్టి
ట్యాంపరింగ్ చేయలేనటువంటి దుర్భేద్యమైనటువంటి రెవెన్యూ రికార్డు వ్యవస్థని తయారు చేస్తున్నామని. నువ్వు తయారు చేసింది, నువ్వు కాదు కదా తయారు చేస్తున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ అవునా కాదా? మరి విషం చిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాంట్లో కూడా రాస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మొదటి సంతకంగా పీకేసామని చెప్తారు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే దానిలోని భాగమైనటువంటి సర్వే కానీ, అంటే ఎల్పిఎంల ద్వారా సర్వే కానీ, జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం, సరిహద్దుల కింద భూ సరిహద్దుల కింద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా భూ సరిహద్దులను ఫిక్స్ చేయడం, లేదా క్లీనింగ్ ఆఫ్, లేదా రెక్టిఫికేషన్ ఆఫ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ని యథావిధిగా కొనసాగిస్తున్నారా లేదా మీరు అనేది నేను మిమ్మల్ని సమాధానం చెప్పని అడుగుతున్నాను. అలాగే ఈ 1,60,000 కోట్లు అంటే సంపద ఏంటంటే 1,60,000 కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తామని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్తారు, P4 అంటారు. ఏంటయా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంట. P4 అని పెద్ద ఒక 10 కోట్లో 15 కోట్లో ఖర్చు పెట్టి పెద్ద పండగ చేశారు. బస్సులు పెట్టి జనాల్ని పోగేసుకొచ్చారు. అమరావతిలో జనం పారిపోతుంటే ఈ ఊకదప్పుడు ఉపన్యాసానికి ఆయన మాట్లాడే మాటలకి భరించలేక చెవులోంచి రక్తం కారే పరిస్థితుల్లో జనం పారిపోతుంటే, ఇదే మరి ఈ పేదవాళ్ళకి బుద్ధి ఉండదు. నేను మీకోసం మీటింగ్ పెడితే మీరు వెళ్ళిపోతారా? మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పేదవాళ్ళని బాగు చేయడానికి వచ్చినట్టు ఇక్కడే కూర్చుని ఉన్నాడు, మీరు పోతారా అని చెప్పి అని తిట్టాడు. ఏంటయ్యా P4 ఎవడు అంటే డబ్బున్నోడంట పేదవాడిని దత్తత తీసుకుంటా అంట, ఈయన మధ్యలో ఇలా ప్రభుత్వం సంతానం చేస్తాడు. ఆ మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళని తీసుకొచ్చారు, డబ్బున్న కాంట్రాక్టర్లందరినీ. ఎవరి కాళ్ళు స్పీచ్లు చెప్పారు, అందరూ పోయారు. జనం అసలు ముందే పోయారు, స్పీచ్ల కన్నా ముందే వెళ్ళిపోయారు. తీరా ఏంటి అంటే హైదరాబాద్లో సాయంత్రం పార్టీల్లో నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దత్తత తీసుకున్నా అని చెప్పావు కదా, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంటిగా, ఏంటి దత్తత తీసుకొచ్చావా, ఏంటి ఎవరి జీవితాలు దత్తత తీసుకుని ఎవరిని బాగు చేసావని అడుగుతుంటే, మేము ఆల్రెడీ ఈ పార్టీకి ఎలక్షన్ కాడి నుంచే నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, ఇంకెవరిని దత్తత తీసుకున్నాం, ఏమైనా తీసుకున్నాం లేదు దత్తత అని చెప్పి వాళ్ళు సాయంత్రం పార్టీలో సరదాగా చెప్తున్నారు. ఈ మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఎవరినైనా మీటింగ్లకు వచ్చిన కాంట్రాక్టులందరూ ఎవరిని దత్తత తీసుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ నాయుడిని దత్తత తీసుకున్నారు తప్పితే ఏ పేదవాడిని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగుకునుంటే వీళ్ళంట 19,15,000 కుటుంబాలని అర్హత ఉందని చెప్పి వీళ్ళు తేల్చారు. దాంట్లో 62,970 మందిని ఈసారి దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరిని దత్తత తీసుకున్నారు, ఎవడు జీవితాన్ని ఉద్ధరించారంటే ఆ మీటింగ్కి వచ్చిన డబ్బున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, చాలేవయ్యా ముందు వీళ్ళని బాగు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళ P4 కార్యక్రమం. ఇదండి ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం. పెద్ద పేజీ. అసలు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో దాన్ని ఏమంటారంటే కన్సల్టెంట్లు ఎవడు బాగుపడతారా అంటే పేదవాడు బాగుపడ్డు, నిరుద్యోగులు బాగుపడరు. పరాయి రాష్ట్రాల్లో పరాయి దేశాల్లో ఉన్నటువంటి కన్సల్టెంట్ మాత్రం ఫుల్గా జేబులు కొట్టుకెళ్ళిపోతారు. ఈ కన్సల్టెంట్లు అందరూ ఇది పుస్తకం తయారు చేయడం కన్సల్టెంట్ అని చెప్తాడు. ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం, ఫిస్కల్ మెజర్స్, గ్రోత్ అండ్ న్యూ పాలసీస్ అంట. ఏంటయ్యా అంటే ఈ అడావిడి దీంట్లో ఇస్తాడు.
ఫిస్కల్ డిసిప్లిన్ అని పెద్దగా పెట్టాడు. అంటే ఆర్థిక క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు గారి ఈ ఆర్థిక క్రమశిక్షణ ఏంటయ్యా అంటే, ఈ ఆర్థిక క్రమశిక్షణ ఇది 1,61,000 కోట్ల రూపాయలని అప్పు చేయటమే వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,671 కోట్లు అప్పు తెస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో, వీళ్ళు 1 సంవత్సరం నిండకుండానే 1,61,000 కోట్ల రూపాయల్ని అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ 1 సంవత్సరంలో. ఇవాళ ఈ రివైవల్ అన్నారు కదా, ఈ రివైవల్లో ఆర్థిక క్రమశిక్షణ అప్పు తెచ్చారు. ఇంకా ఆర్థిక క్రమశిక్షణ ఏంటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అంటే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కిస్తున్నాం. ఏది మన యోగా లాగానే యోగా మ్యాట్లు ఎక్కించారు కదా గిన్నిస్ బుక్లో. యోగా మ్యాట్లు ఎక్కించారంటే పల్లె పండగ అని చెప్పని పంచాయతీ తీర్మానాలు లేకుండా, పంచాయతీలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచీలకు పంచాయతీల్లో దాదాపుగా 90% పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం లేకుండా రూల్స్కి విరుద్ధంగా పల్లె పండగ అని చెప్పని ఎన్ఆర్జీఎస్లో మెటీరియల్ కాంపనెంట్, ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చేటువంటి ఆ డబ్బుల్లో ప్రతి సంవత్సరం జరిగేదే. ఇవాళ ఇది కొత్తగా కాదు, నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి వస్తున్నటువంటి ప్రక్రియే. కొత్తగా వీళ్ళు కనిపెట్టింది కాదు, కొత్తగా వీళ్ళు సృష్టించింది కాదు. ఈ పల్లె పండుగ అని ఒక పేరు పెట్టి అదొక ఏంటి వీళ్ళు ఏంటయా అంటే వీళ్ళు ఈవెంట్ మేనేజర్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా ఏంటయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళ పనితీరుని దేంతో పోల్చొచ్చాయా అంటే, ఒక ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల పెళ్లితో పోల్చొచ్చు. ఈ పరిపాలనని ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, వీళ్ళ ప్రభుత్వాల పనితీరుని ఎలా పోల్చొచ్చాయంటే, ఆడపిల్ల, మన ఇంటి ఆడబిడ్డ పెళ్లితో పోలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కన్న కూతురు పెళ్లి చేస్తే ఎంత బాధ్యతతో అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని ఒబ్బిడిగా పెళ్లికి కావలసినటువంటి అవసరం మేరకు భావోద్వేగంతో కన్న తండ్రి కూతురు పెళ్లి ఎంత బాధ్యతాయుతంగా చేస్తాడో అంత బాధ్యతాయుతంగా భావోద్వేగంతో పరిపాలిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంటుంది అంటే, ఎవరన్నా ఒక ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేస్తే, ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత యాంత్రికంగా డబ్బును బట్టి భావోద్వేగం లేకుండా, మనసుకు సంబంధించిన విషయం కాకుండా యాంత్రికంగా డబ్బు లెక్కలతో, దుబారాతో, సొంత దుబారా పేరొచ్చేలాగా ఇట్లాంటి వాటితో అవసరాలకి తీరికే కాకుండా, బాధ్యత లేకుండా ఈవెంట్ మేనేజర్ చేసినట్టుగా జరిగేటువంటి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. లేకపోతే 300 కోట్లు పెట్టి ఈ మ్యాట్ల పండుగ ఏంటి, గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటి, యోగా మ్యాట్ల పండుగ 300 కోట్ల రూపాయలు పెట్టి. ఇవాళ అంతకింతమేమో ఈ పండగ P4 పండగ, నిన్నేమో తొలడుగు పండగ అంట. తొలడుగు తప్పటడుగు, అది తొలడుగు బదులు తప్పటడుగు పండగ చేసుకుంటే బాగుండేది. ఇవాళ ఈ ఆర్థిక డిసిప్లిన్ అని చెప్పి వాళ్ళ పెద్దగా గొప్ప డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి వీళ్ళు ఈ పల్లె పండుగ ఇచ్చినప్పుడు ఆ వర్కులన్నిటికీ బుధవారం పేమెంట్ వేస్తాం, మాది రికార్డ్ అన్నారు. ముచ్చటగా 3 వారాలు డిసెంబర్లో
మొదటి బుధవారం, రెండో బుధవారం, మూడో బుధవారం అవుట్, అటకెక్కేసింది. ఇవాళ వరకు నయా పైసా పడితే ఒట్టు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ఆ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇవాళ తిట్టు తిట్టకుండా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇది వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ, వీళ్ళ బాగు చేసిన ఆర్థిక వ్యవస్థ. ఇవాళ ఆయన చెప్తాడు, ఈ ఆర్థిక క్రమశిక్షణ అయితే 48 గంటల్లో రైతుల దగ్గర కొన్న ప్రతి పంటకి 48 గంటల్లో మొత్తం పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు ప్రమాణ స్వీకారం అయిన కొత్తలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి రైతులకి బకాయి పడినటువంటి విషయం వాస్తవా కాదా? వాస్తవమే కదా. మరి ఏది మీ ఆర్థిక క్రమశిక్షణ అన్నారు కదా, ఏంటిది దీని పేరు? ఏదో అన్నారు, రివల్యూషన్ అని ఏదో చెప్పారు, నోరు తిరగన ఏదో సుపరిపాలన, మొత్తం అది ఎడ్డింగ్. సుపరిపాలన కాకుండా పెద్దగా పెట్టారు కదా, ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం. దాంట్లో పెద్ద హెడ్డింగ్ ఫిజికల్ డిసిప్లిన్. ఇది ఫిజికల్ డిసిప్లిన్. రైతులు అలవ లక్షణాన్ని ఏడుస్తున్నారు. మీరు ధాన్యం కొన్నారు 1000 కోట్ల రూపాయలు, ఇవాళ వరకు మీరు బాకీ పడ్డారు, కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. రైతులు అప్పులు తెచ్చిన చోట ఏం చేయాలో తెలీదు. మళ్ళీ అప్పుడే ఏరువాకు వచ్చింది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ సాగులోకి వెళ్ళాలి మీరు అప్పులు కట్టుకున్న ధాన్యానికి. అలాగే 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం సరాసరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలు, 13,326 పంచాయతీలు, ఈ పంచాయతీలకు కానీ లేదా 679 మండలాలకు కానీ 13 జిల్లా పరిషత్లకు కానీ వాటికి కేంద్ర ప్రభుత్వం సరాసరి పంపించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 2 క్వార్టర్లకు సంబంధించి 1120 కోట్ల రూపాయలు మీరు వాడేశారా? వాడేలేదా? మీరు వాడేయటం వల్ల మీకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు, ఈ మొదటి క్వార్టర్ డబ్బులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీలకి డబ్బులు జమైనాయి, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్క పంచాయతీకి కూడా నయా పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదంటే మీ ఆర్థిక క్రమశిక్షణలో ఉన్న డొల్లతనం మూలంగా కాదా అనేది నేను చంద్రబాబు నాయుడిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ని నేను నిలదీస్తున్నాను. కథ చెప్పండి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నిజాయితీతో మాట్లాడండి. వాళ్ళకైనా 1120 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి సంబంధించినటువంటి నిధులు మీరు తినేశారా? తినేయలేదా? వాడేసుకున్నారా? వాడేయలేదా? ఎందుకు వాడేసుకున్నారు? సరాసరి పిఎఫ్ఎంఎస్ ఖాతాలో జమ చేయాలి కదా, సిఎఫ్ఎంఎస్ ఖాతాలోంచి పిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి జమ చేయాలి కదా, మీరు జమ చేయలేదు కదా, తినేశారు కదా. తినేటువంటి వాడేసుకున్నారు కదా. మీ ఆర్థిక ఇది ఇట్లాంటి చిలకొట్టుళ్ళకి నిన్న ఒకటి ఎంటేశారు, నిన్న ఒక ఈవెంట్ చేశారు, నిన్న ఒక 50 కోట్లు ఎంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు, మొన్న ఒక పండగ చేశారు 300 కోట్లు అయిపోయినాయి అంటున్నారు, అంతకు ముందో పండగ. ఈ పండగలకే ఎన్ని కోట్ల రూపాయలు. మీరు ముగ్గురు 3 విమానాల్లో తిరుగుతారా జనం సొమ్ముతో? మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు వేసి తిరుగుతారా జనం సొమ్ముతో? ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తారా? తగుదనమ్మా అని చాలదన్నట్టు మళ్ళీ ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటారా కొత్తది? మళ్ళీ ఇంకో 2 కొంటారా మీరు ముగ్గురు 3 తిరగటానికి? ఏంటి మీ ఆలోచనలు? ఇది ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నాను. మీ సొంత డబ్బులైతే ఇలా తిరుగుతారా అని అడుగుతున్నాను. మరి ఇది క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ప్రతి నెల ఉద్యోగస్తులకి ఏమన్నా
5వ తారీఖు 10వ తారీఖులో పడతా ఉండేయేమో కానీ రోజువారీ బత్యానికి పనిచేసేటువంటి దినసరి బత్యానికి పనిచేసేటువంటి దినసరి వేతనానికి పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ టెన్షన్గా 1వ తారీఖున జీతం పడేది. ఇవాళ ఎన్ని నెలలు బకాయి ఉన్నారు మీరు? ఇదా మీ ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నా. వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కదా. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో మీరు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారా? జీతాలు ఇవ్వకుండా తీసుకుంటున్నారా లేదా? చిన్న కుటుంబాలే 15,000, 20,000, 25,000 ఇచ్చేటువంటి చిరుద్యోగులు, వాళ్ళకి భార్య, పిల్లలు, తల్లిదండ్రి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారే. మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏమైపోతారండి? మీ పుణ్యమాని పెద్ద పెద్ద డిమార్ట్లు, బోమార్ట్లు పెద్ద పెద్దవి వచ్చేసి వీళ్ళకి అప్పులు పెడతాకి ఎచ్చాల కొట్లు కూడా లేవు కదా. కిరాణా కొట్టులో కూడా ఊళ్ళో కిరాణా కొట్లు లేకుండా మాయమైపోతున్నాయి కదా మీ పుణ్యమాని. మరి అప్పు పెట్టేవాడు ఎవడుంటాడు? వీళ్ళకి ఇల్లు ఎలా గడవాలి? స్కూల్లో పిల్లలకి మీరేమో ఎవరికి ఫీజు రీంబర్స్మెంట్ వేయరు, ఒక్కడికి పాపన పోరు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణ? సంవత్సర కాలంగా ఒక్క కాలేజీకి కానీ ఒక్క స్కూల్కి కానీ మీరు ఫీజు రీంబర్స్మెంట్ వేయలేదు, తల్లికి వందనం వేయలేదు. ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఏమైపోతారు? అలాగే ఈ తల్లికి వందనంలో కూడా మళ్ళీ గవర్నమెంట్లో 10,000కో 5,000కో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టారు. తల్లికి వందనం ఎవరికి రాదు. అలాగే పంచాయతీరాజ్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, పంచాయతీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులు కానీ సంవత్సర కాలంగా వారి సొంత నిధులు, జనాలు కట్టినటువంటి పన్నులు కానీ లేదా సీనరేజ్లో వచ్చినటువంటి షేర్ కానీ మొత్తం వారి అకౌంట్లో కనపడదు తప్పితే సంవత్సర కాలంగా మీరు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పంచాయతీ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి ఉన్నాయి. సున్నం కొడతాకి, బ్లీచింగ్ కొడతాకి మీరు ఒక జీవో ఇచ్చారు కదా. జెండా పండగ చేయండి 10,000 రూపాయలతో అని చెప్పి మీరు ఒక జీవో ఇచ్చారు కదా. ఆ జెండా పండగ బిల్లు ఖర్చులకు కూడా డ్రా చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఖజానాకి తాళం వేసి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసినటువంటి భారతదేశంలో ఇంత దిక్కుమాలిన తీరులో పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ దరిద్రంగా, దయనీయంగా ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిపాలన కొనసాగించడం మరి ఎవరికి సిగ్గుచేటది? మీరు ఏమో పదవి ఎక్కినప్పుడు ఏమో గొప్పలు చెప్తారు, మళ్ళీ కనపడరు మీరు. ఇవాళ ఇదైతే ఇంకోటి చెప్తారు ఏంటి అంటే లా అండ్ ఆర్డర్. దీంట్లో రాస్తాడు లా అండ్ ఆర్డర్ ఎరగొట్టేస్తున్నామని చెప్పి రాస్తాడు. అద్భుతంగా ఉందని చెప్పని ఏంటంటే సిస్టమాటిక్ క్రాక్ డౌన్ ఉంటుంది దాని పేరు. హెడ్డింగ్ సిస్టమాటిక్ క్రాక్ డౌన్, జీరో టాలరెన్స్ అప్రోచ్ ఫర్ డ్రగ్స్, ఉమెన్ క్రైమ్స్, ఎగనెస్ట్ ఉమెన్ క్రైమ్స్, జీరో టాలరెన్స్. ఈ పాపం ఏమైపోద్ది అసలు? ఇది సిస్టమాటిక్ క్రాక్ డౌన్, జీరో టాలరెన్స్ అప్రోచ్ ఫర్ డ్రగ్స్, ఉమెన్ క్రైమ్స్. ఇంగ్లీష్లో పదకట్టడి అద్భుతం, కానీ ఆచరణ దౌర్భాగ్యం. మీ పదకట్టడి అద్భుతం, ఆచరణ దౌర్భాగ్యం. జీరో టాలరెన్స్ కాదు, జీరో అప్రోచ్ ఫర్ డ్రగ్స్. మొత్తం సందు గొంతులతో సహా ఇవాళ డ్రగ్సా లేదా గంజాయి విచ్చలవిడిగా అద్దు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి. టన్నులు టన్నులు, బేళ్లు బేళ్లుగా ఇవాళ లారీల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. దాంట్లో మీ ఎమ్మెల్యేలు వాటాదారులు, పోలీసులు వాటాదారులు, ఎక్సైజ్ అధికారులు వాటాదారులు. ఏంటి పరిస్థితి? మీరేమో జీరో టాలరెన్స్ అంటారు. ఇప్పటి వరకు ఆడవాళ్ళ మీద
రోజు గంటకు ఒక అత్యాచారం, గంటకు ఒక క్రైమ్ ఆడవాళ్ళ మీద, గంటకు ఒక హింస, అత్యాచారాలు, కిడ్నాప్లు, హత్యలు. అసలు ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నా. ఎక్కడ హోమ్ మినిస్టర్, ఎక్కడ హోమ్ డిపార్ట్మెంట్ చూసేది ఎవడో? అసలు పోలీసు వ్యవస్థను పట్టించుకున్నాడు ఎవడో? ఈ రాష్ట్ర డీజీపీ గారు ఉన్నాడు, ఆయన మాత్రం జగన్ గారి మీద ప్రెస్ మీట్ పెడతా వచ్చేస్తాడు తప్పితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిత్యం విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న క్రైమ్ మీద ఒక్కరోజు డీజీపీ మాట్లాడిన పాప అనుకోలేదు. ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక్క చోట కంటే ఒక్క చోటకి ఆవిడికి బోళ్ళంత నేర చరిత్ర ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారం, రకరకాల తప్పుడు వ్యాపారాలు, దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేటు, దోపిడీలు, కబ్జాలు, ఇట్లాంటి అన్నిట్లో పాత్ర ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే మర్డర్ చేస్తే ఆగా మేఘాల మీద హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోద్ది. అంటే నేర చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అనేక మాఫియా వ్యాపారాల్లో తలమూలకులైనటువంటి వ్యక్తిని, అదే పార్టీకి సంబంధించినటువంటి వాటాదారుల లేకపోతే పంపకాల్లో తేడాలు వచ్చినాయా హత్య చేస్తే ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఆగమేఘాల మీద అక్కడికి వెళ్తారు. కానీ ఈ రాష్ట్రంలో దయనీయంగా అత్యాచారాలు జరుగుతున్న ఒక్క ఆడబిడ్డను కూడా, తోటి ఆడదై ఉండి ఒక్క ఆడబిడ్డను కూడా పరామర్శించింది, కడుపు తరుక్కుపోతున్న ఒక్క తల్లింటి దగ్గరికి కూడా వెళ్ళి ఓదార్చిన సంఘటన ఒక్కటంటే ఒకటి ఉందా అని అడుగుతున్నాను. 14 మంది, 15 మంది, 20 మంది ఒకే ఆడపిల్లని, మైనార్టీ ఆడపిల్లని నిర్బంధించి అత్యాచారం చేస్తుంటే కనీసం హక్కులు చేర్చుకున్న ఒక్క సంఘటన అయినా మన కళ్ళకు కనపడతా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి? ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్క దౌర్భాగ్యుడి మీద, ఒక్క దుర్మార్గుడి మీద, ఇన్ని ఆడపిల్లల్ని హత్యలు చెరబడుతున్నటువంటి ఏ ఒక్కడి మీద అన్నా ఏమైపోయింది హోంశాఖ? లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జనం నవ్వుకునేట్టుగా తప్పుడు కేసులు కడుతుంది తప్పితే, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయడానికి మీరు వాడితే, మరి రాష్ట్రంలో నిజంగా పోలీసులు కనుక స్వేచ్ఛిస్తే, పోలీసు డిపార్ట్మెంట్ కనుక కాకి యూనిఫామ్ కనుక మీరు స్వేచ్ఛిస్తే, ఈ తప్పుడు ఎదవలో ఆడపిల్ల మీద కన్నెత్తి చూసే ధైర్యం ఉంటుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. హోమ్ మినిస్టర్ కానీ, లేదా నారా లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ. చంద్రబాబు అంటే ముసలోడు అయిపోయినటువంటి 75 ఏళ్ళు, ఈ ముసలోడు ఏం పరిపాలన చేస్తాడని నలుగురు అనుకోవచ్చు. మరి మీరు కుర్రోళ్ళు కదా, గవర్నమెంట్లోకి వచ్చేప్పుడు ప్రగల్భాలు పలికారు కదా. ఒక్క ఆడపిల్ల కంటే హోమ్ మినిస్టర్, సీఎం వెళ్తాడు, హోమ్ మినిస్టర్ వెళ్తారు ఒక నేర చేరుతున్నాడు చంపేస్తే. కానీ ఒక్కటంటే ఒక్క ఆడపిల్ల, ఆఖరికి డిప్యూటీ సీఎం గారు సుగాలి ప్రీతి కేసు నేను రాగానే, మా ప్రభుత్వం రాగానే 3 నెలలకి మొత్తం అజ్జేస్తా ఇచ్చేస్తా ఏదో చేసేస్తానని చెప్పినాడు. ఇంతవరకు సుగాలి ప్రీతి గురించి మర్చిపోయాడు మాట్లాడు. కనీసం పిఠాపురంలో దళితుల్ని, తన సొంత నియోజకవర్గంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే కనీసం పలకరించిన పాపాన పోలేదు. బహిష్కరించి చేసినోడిని ఈ కాలం 1900 స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో స్వాతంత్రం వస్తే 225లో ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ అస్పృశ్యత, అంటరానితనం, సంఘ బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ, వాళ్ళకి ఎచ్చాలమ్మం, కిరాణా అమ్మం, మంచిళ్ళమ్మం, పాలమ్మం, ఉప్పమ్మం, పప్పమ్మం మీకు అని చెప్పి ఆంక్షలు విధిస్తే ఒక్కడి మీద చర్య లేదా? ఆ ఎమ్మెల్యేలు పలకరించడా? అక్కడ బరి తెగించిన జనసేన కార్యకర్త అక్కడో కామాంధుడే ఆడపిల్లని చెరబడితే
ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పలకరించడా? కనీసం వాడిని శిక్షించడా? దండించడా? కఠిన చర్యలు ఉండవా వాడి మీద? ఇది మీ లాండ్ ఆర్డర్ పాలసీయా? నిజంగా నిజాయితీగా మీరు పోలీసులు పనిచేయనిస్తే ఈ రాష్ట్రంలో ఒక్కడికి ధైర్యం ఉంటుందా? పోలీసు వ్యవస్థ నిజంగా నికార్సుగా వదిలిపెడితే మీరు పోలీసు వ్యవస్థని మీ చేతికి అంటే మీ పెంపుడు వస్తువుగా, పెంపుడు డిపార్ట్మెంట్గా మీరు తయారు చేసుకోవటం వల్ల ఈ వ్యవస్థ చెడిపోవటం, వ్యవస్థలోని మానసిక రోగులు పైశాచిక ఆనందంతో విశృంఖలంగా తెగబడతంటే ఒక్కడికి భయం లేదంటే మీ ప్రభుత్వం అంటే, పోలీసు వ్యవస్థ అంటే దీనికి కారణం ఎవరు? సిగ్గుపడరా మీరు? ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుని జబ్బలు చదువుకుంటారా? లిక్కర్ పాలసీ అంట, అద్భుతమైన లిక్కర్ పాలసీ తెచ్చాం అని చెప్తున్నారు. ఎవరికి లిక్కర్ పాలసీ అద్భుతం? మీ ఎమ్మెల్యేలుగా, మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకా? ట్రాన్స్పరెంట్ ఆక్షన్ అంట, దాంట్లో పాలసీలో ఒక అంశం ట్రాన్స్పరెంట్ ఆక్షన్. ఎక్కడ ట్రాన్స్పరెంట్? ఏ ఎమ్మెల్యేకి పావలా శాతం ఇవ్వకుండా ఏ షాపోడు వ్యాపారం చేసుకోగలుగుతున్నాడు ఈ రాష్ట్రంలో? నెలకి 60,000 రూపాయలు డిమాండ్ చేస్తున్న పోలీసు శాఖ, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 60,000 రూపాయలు డిమాండ్ చేసేంత బరితెగింపు ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు వచ్చింది? కొంతమందికి ఎందుకు కొంతమందికి వచ్చింది అని అడుగుతున్నాను నేను. 60,000 రూపాయలు నెలవారీ స్టేషన్ లంచం అడిగేటువంటి దమ్ము ఆ కొంతమంది పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎమ్మెల్యేలు బరతెగింపుగా పావలా వాటా ఇవ్వకపోతే ఆ షాపును ఎందుకు రైడ్లు చేస్తున్నారు? ఎందుకు సీళ్లు చేస్తున్నారు? ఎందుకు కేసులు రాస్తున్నారు ఎక్సైజ్ వాళ్ళు? నిజంగా మీ గుండె మీద చేసుకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గౌడ కులస్తులకి మేము షాపులు ఇచ్చామన్నారు. నిజంగా ఏ గౌడ కులస్తుడు ఆ షాపు మీద నిజాయితీగా మీరు చెప్పండి, ఏ గౌడ కులస్తుడు లబ్ధి పొందాడు? పేరు గౌడ కులస్తుడిది, అనుభవించేదంతా అగ్రవర్ణాలు కదా, మిగతా కులాలు కదా. ఇది మీ కళ్ళకు కనపడదా? మీ ఎమ్మెల్యేలే కదా గౌడ కులస్తులను అడ్డం పెట్టి పేరు గౌడ కులస్తులది, దాంట్లో సొమ్మంతా లచ్చిందేవంతా మీ ఎమ్మెల్యేలు ఇళ్ళకే కదా వెళ్తున్నది. కళ్ళు కనపడవా? ఇదే నా విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు. ఇదే నా విజన్ 2047 అంటే ఫ్రీ శాండ్ పాలసీ. ఎవడికి ఫ్రీగా ఇస్తున్నారు మీరు చెప్పండి? ఎవడికి ఫ్రీ? ఎక్కడ ఫ్రీ? మొత్తం రీచ్లన్నీ కూడా, శాండ్ రీచ్లన్నీ కూడా మీ ఎమ్మెల్యేల కబంధ హస్తాల్లో ఉన్నాయా లేవా? మీ ఎంపీ కబంధ హస్తాల్లో ఉన్నాయా లేవా? ఆఖరికి సిమెంట్ ఫ్యాక్టరీల్లో బూడిదని కూడా మీ ఎమ్మెల్యేల ఎంపీల కబంధ హస్తాల్లో ఉందా లేదా? దోచుకుంటున్నారా లేదా? నదుల్లోని గండ్రఇసుక లేదా సిమెంట్ ఫ్యాక్టరీలోని బూడిద ఆదాయ వనరుగా సంపద సృష్టించుకుంటున్నటువంటి మాట వాస్తవమా కాదా? కనపడదా మీకు అని అడుగుతున్నాను. సాక్షాత్తు మీ మైనింగ్ శాఖ మంత్రి తోట్లవల్లూరు రీచ్లో పామరు శాసనసభ్యుడు తను కలిసి వాటాలు పంచుకుంటూ రోజు 5 లక్షల రూపాయలు తోట్లవల్లూరు రీచ్ నుంచి ఇంట్లో పెట్టుకుంటున్నాడా లేదా? సాక్షాత్తు మీ మైనింగ్ శాఖ మంత్రి లంకపల్లి అనేటువంటి రీచ్లో ఎవరిని టెండర్ వేయనివ్వకుండా, ఆఖరికి మీ పామర్ ఎమ్మెల్యేని కూడా టెండర్లు వేయనివ్వకుండా
అందరిని విత్డ్రా చేయించి ఏదైతే గ్రీన్ ట్రిబ్యునలా లేకపోతే కోర్టు దాన్ని ముట్టుకోవద్దని చెప్పినా కూడా ఆపకుండా ఈ రోజుకి రాత్రిపూట లంకపల్లిలో మొత్తం ఇసుకని దోచుకుంటున్నారా లేదా? విజయవాడ పార్లమెంటు మొత్తం ఎమ్మెల్యేలకి పావలా ముప్పావలా మీ ఎంపీ బెజవాడ ఎంపీ మొత్తం ఇసుకంతా వ్యాపారం చేస్తున్నాడా లేదా? మొత్తం జగ్గైపేట నుంచి నందిగామ నుంచి హైదరాబాద్కి ఇసుక మొత్తం తరలి వెళ్తుందా లేదా మీ ఎంపీ నాయకత్వంలో? ఇదేనా మీ ఫ్రీ ఇసుక పాలసీ? ఇదేనా మీ ఫ్రీ ఇసుక పాలసీ? ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్లో, థర్మల్ పవర్ ప్లాంట్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ తన్నుకుంటే లోకేష్ పంచాయతీ చేసి ₹1,00,000 వాటా ఇచ్చి ఇద్దరిని వ్యాపారం పంచుకోమని సెటిల్ చేసినటువంటి వాస్తవమా కాదా? ఇదా మీ పీపుల్స్ ఫ్రెండ్లీ పాలసీ? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేప్పటికీ వేసవకాలం అయిన తర్వాత జూన్లో వర్షాలు వస్తాయి కాబట్టి 2019లో అప్పటి ప్రభుత్వం 80 లక్షల టన్నుల ఇసుకని నిలవబెడితే మీరు గెలిచిన 15 రోజుల్లో 40 లక్షల టన్నులు మీరందరూ మీ ఎమ్మెల్యేలందరూ ఎత్తేసారా? ఎత్తేలేదా? తోచేశారు కదా. ఇది మీ ఫ్రీ ఇసుక పాలసీ, మీ తంతు, మీ తొలడుగు, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన. వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఒక పేజీ, ఎన్నో పేజీ ఇది? నంబర్ లేదు, దీనికి నంబర్ ఎత్తేసారు. దాంట్లో గ్లోబల్ అగ్రి పవర్ హౌస్ సబ్మిటింగ్ ప్యాడీ ప్రొక్యూర్డ్ 55.57 lakh మెట్రిక్ టన్స్. అంటే ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 55.57 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాశారు ఈ పుస్తకంలో. మరి కొనుగోలు చేస్తే ఎవరికి? ఇవాళ ఏ రైతుకి గిట్టుబాటు ధర దొరికింది? మీరు కొన్న 55.57 అంటే 55,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు లేకపోతే ధాన్యం ఏజెంట్లు లబ్ధి పొందారు తప్పితే నిజంగా ఏ నిజాయితీగా గ్రామాల్లో ఉన్న ఏ తెలుగుదేశం కార్యకర్తనన్నా, ఏ తెలుగు రైతు సభ్యుడినైనా గుడ్డి మీద చేసుకు చెప్పండి. గ్రామాల్లో ఉన్న ఏ తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు సభ్యుడినైనా లేదా ఏ తెలుగు రైతునైనా గుండె మీద చేసుకు చెప్పండి. రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ధాన్యం బ్రోకర్లకి మిల్లర్లకి గిట్టుబాటు అయిందా? ఈ కొన్నటువంటి 55.57 లక్షల ధాన్యం ఈ రోజుకి కూడా 1000 కోట్ల బకాయిలు ఉంది. అది రైతులుగా, రైతుల ముసుగులో ఉన్న మిల్లర్లకి, ఏజెంట్లుగా మీరే తెలుసుకోండి. ఇంకొక పచ్చి దగా ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్. ఇంకో హెడ్డింగ్ మార్కెట్ ఇంటర్వెన్షన్. కోకో, టొబాకో, మ్యాంగో, మిర్చి ఎక్సెట్రా, ఇంకంతే అదే ఉంటుంది మార్కెట్ ఇంటర్వెన్షన్. అంటే కోకోకి, టొబాకోకి, మ్యాంగోకి, మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా అంటే వీళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు చొప్పించి వీళ్ళు కొనుగోలు చేయడం ద్వారా ఈ కోకో, టొబాకో, మ్యాంగో అంటే పొగాకు, మామిడి, మిర్చి, కోకో రైతుల కంటే గిట్టుబాటు ధర వచ్చేట్టు చేశామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఈ పుస్తకంలో. ఏది? నిన్న మంచి ప్రభుత్వం తొలెడుగా తప్పటడుగులో నిన్న ఇది. మరి ఇదైతే మీ ఇష్టం, అడగండి. పశ్చిమ గోదావరిలో, తూర్పు గోదావరిలో, ఇంకెక్కడ ఏ జిల్లాల్లో ఉందో అక్కడ ఉన్నటువంటి కోకో రైతులను ఒకసారి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే
నికార్సైన ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానించి ఇవాళ దాకా జెండా మోస్తున్న ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా నిజాయితీగా చెప్పనండి. కోకో పంటకి లేదా టొబాకో పంటకి అంటే పొగాకుకి, మామిడికి, మిర్చికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నికార్సైన ఏ రోజు తప్పటడుగేయకుండా జెండా వదలకుండా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న గ్రామాల్లో ఉన్న ఎవరినైనా ఒక్కళ్ళని చెప్పనండి. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా వీళ్ళు డబ్బులు చొప్పించి కొనుగోలు చేసి పోటీ పెట్టి వీళ్ళందరికీ గిట్టుబాటు ధర ఇప్పించామని చెప్పని వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. నిన్న జరిగిన ఈ మీటింగ్లో ఇది వాస్తవమా? మీరు ఒకసారి గ్రామాల్లో చెప్పండి. అరే మీ పేరు నాని గారు ఇట్లా వాగుతున్నాడరా, నిజంగా వచ్చింది కదా పంచాయతీల్లో గ్రామాన ఈ రాష్ట్రంలో ఉన్న 13,300 చిల్లర పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నికార్సైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సెంటర్లో అరుగుల మీద చెప్పండి. అరే మీ పేరు నాని గారు తప్పుడు మాటలు మాడుతున్నాడు, మా లోకేష్ బాబు, మా చంద్రబాబు, మా పవన్ బాబు ఇంత మెరుగ్గా ధాన్యం లేదా పొగాకు, మామిడి, మిర్చి, కోకో కొంటే ఏంట్రాడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని చెప్పండి. నేను మన్నింపు కోరతా. ఇంత పచ్చి దగా పరిపాలన మీరు చేస్తా, ఇన్ని అబద్ధాలు ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మోసం చేస్తానికి మీరు? పబ్లిక్ హెల్త్ ఇంకో పేజీ. పబ్లిక్ హెల్త్ అంట. పబ్లిక్ హెల్త్ ఏంటి అంటే ప్రజారోగ్యం. ఆరోగ్యశ్రీ ఉందా? నడుస్తుందా? ఏదో పేరు మార్చి పెట్టారులే, ఉందా అని అడుగుతున్నాను. 3,600 కోట్ల రూపాయలు ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటే ఎవడన్నా వైద్యం చేస్తాడా? బాలకృష్ణ గారు నడుపుతున్న బసవతారకం హాస్పిటల్లో చేస్తున్నారా? చెప్పండి. బాలకృష్ణ గారు నడుపుతున్న బసవతారకం హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలవుతుందా? ఎందుకు చేస్తారు? 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఏ హాస్పిటల్ అమలు చేస్తారు చెప్పండి. కోట్లు 100,000 కోట్ల రూపాయలు మీరు హాస్పిటల్కి బకాయి పెడితే అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ పథకాన్ని మార్పేటాకే కదా. ఇది ఆర్థిక క్రమశిక్షణ అంట. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంకల్పం గుర్తుకుంటారు. మాది ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వం అంట. ఫోన్ చేస్తే 108 వచ్చే పరిస్థితులు, 20 నిమిషాలకు రావాలి. కొన్ని చోట్ల 20 గంటలైనా, 2 గంటలైనా రాదు, 3 గంటలైనా రాదు. ఇది అంబులెన్స్ వ్యవస్థ, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ. కొన్ని చోట్ల కరెంటు పోయిందంటున్నారు, డీజిల్ లేదంటున్నారు, ఆపరేషన్ ఆగిపోయిందంటున్నారు, మందులు లేవంటున్నారు. ఈ పరిస్థితిలో వీళ్ళు వైద్య ఆరోగ్య శాఖను ఏ రకంగా చేస్తున్నారు? డాక్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెడితే 5 కాలేజీలు ఓపెన్ చేస్తే అవన్నీ అమ్మకానికి పెడతారు. మిగతా కాలేజీలు మాకొద్దు, మేము తెరవమని చెప్పి ఉత్తరాలు రాస్తారు. ఇంతకన్నా దిగజారిన రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉంటుందా, ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? మెడికల్ కాలేజీలు దాదాపుగా 60%, 70%, 80%, 90%, లేదా కొన్ని చోట్ల అక్కడక్కడ 1-6 చోట 50% పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు, దాంట్లో సంపూర్ణంగా పూర్తయిన 5-6 మెడికల్ కాలేజీలు మేము ఓపెన్ చేయము, మాకొద్దు పర్మిషన్ అని చెప్పని రాసేటువంటి దిక్కుమాలి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా అని అడుగుతున్నాను. అవన్నీ ప్రైవేట్గా అమ్మేస్తారంట. అంటే డొనేషన్ వ్యవస్థని వృద్ధి చేస్తారు. ఇవాళ మీ విద్యా వ్యవస్థ, ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు, ఆయన నేను ప్రశ్నిస్తున్నాను. సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి అయినటువంటి, మీ నాన్నగారికి ప్రియమిత్రుడైనటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు నడుపుతున్న ఏ కాలేజీలో అయినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు, అయినా మేము చూసుకుంటాం, నువ్వు పరీక్షలు రాయి, ఇదిగో హాల్ టికెట్టు
అని ఇచ్చినటువంటి సంఘటన ఎక్కడన్నా ఒక్కటి ఉందా? తల్లిదండ్రులందరి దగ్గర ముక్కు పిండి ప్రభుత్వం, ఆయన మంత్రి, చూడండి విచిత్రం, ఇలా చిత్ర విచిత్రాలు. ఆయన ఈ ప్రభుత్వంలో మంత్రి, ఆయన కాలేజీలో చదివే పేద పిల్లలకి ప్రభుత్వం డబ్బులు లేదు కాబట్టి మీ అమ్మ నాన్న ఏ సాగు చేస్తారో తలకాయ తాకట్టు పెట్టి ఫీజు కట్టండి అని కట్టించుకున్నటువంటి విచిత్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా మనం వీళ్ళ దగ్గర తప్పితే, వీళ్ళ పాలనలో తప్పితే ఎక్కడ చరిత్రలో మనం చూస్తామా? ఇట్లాంటి అసత్యాలు, మ్యాక్రో మైక్రో విజన్ ప్లానింగ్. ఇంకా డ్వాక్రా వాళ్ళకంటే చెప్తారు ఏంటి అంటే, డ్వాక్రా వాళ్ళని దేనికయ్యా వాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, P4 డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, నారా లోకేష్ నాయుడు గారు వస్తున్నారు డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, మహానాడు డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, యోగా డ్వాక్రా, యోగా ఏంటి డ్వాక్రా వాళ్ళకి సంబంధం ఏంటి? డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, తెల్లారుజామున ఇచ్చేయండి, రాత్రి ఇక్కడే రోడ్డు మీద పడుకోండి. ట్రైబల్ విలేజెస్ గురించి చెప్తారు ఆయన మీటింగ్లో. మోడీ గారు కొడతాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇంతమంది ట్రైబల్ పిల్లలు యోగా చేసింది ఇదే సంఘటన ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్తాడు. వాళ్ళందరూ ట్రైబల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఏ సౌకర్యాలు లేకుండా వాళ్ళు ఎలా అలోలక్షణాన్ని పడి ఉన్నారు? అది లేదు. పొద్దున్నే వీళ్ళు స్టార్ హోటల్ నుంచి వస్తారు, టిప్ టాప్గా తయారవుతారు, బట్టలు మార్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మార్చలేదు కానీ లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీషర్ట్లు వేసుకొచ్చేస్తారు శుభ్రంగా. కానీ రాత్రి మీరంటే హోటల్లో పడుకున్నారు, కానీ మీరు మోడీ గారు చప్పట్లు కొట్టి మీరు ఆహా ఊహ అని చెప్పినటువంటి ఆ ట్రైబల్ విద్యార్థులందరూ కూడా ఎక్కడ పడుకున్నారో ఆరా తీశారా అని అడుగుతున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటో ఆరా తీశారా అని అడుగుతున్నాను. డ్వాక్రా వాళ్ళకి మళ్ళీ మీ మీటింగ్లకు వాడుకోవడం తప్పితే మళ్ళీ ఇంటికి చేరడానికి కనీసం బస్సు ఉందా లేదా ఎవరన్నా చూశాడా అని అడుగుతున్నాను. డ్వాక్రా వాళ్ళకి లోన్ ఇద్దాం, వాళ్ళని ఆర్థికంగా మెరుగుపరుద్దాం లేదు, కేవలం ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. డ్వాక్రా అక్క చెల్లెల్ని సబ్బుల కంపెనీతోనూ, పచ్చళ్ళ కంపెనీతోనూ, లేదా బ్యాగుల కంపెనీతోనూ, ఇట్లాంటి వస్తువుల కంపెనీలతో బేరాలు మాట్లాడుకుని ఖచ్చితంగా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి అయితే పచ్చడి సీసానో లేదా బ్యాగో లేకపోతే హ్యాండ్ బ్యాగో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనమని, కొనకపోతే మీ అంతు చూస్తామని చెప్పని, లోను రాదని చెప్పి పొదుపు డబ్బుల్లోంచి డైరెక్ట్గా తీర్మానం రాసి ఆర్పీల ద్వారా డబ్బులు డ్రా చేయించి వాటితో యాప్ ద్వారా బుక్ చేస్తున్నారా లేదా? ఏదో జెనీ యాప్ అని ఏదో యాప్ పెట్టారంట. ఆ యాప్లో ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఆడపిల్ల, ప్రతి డ్వాక్రాలోని ఆడకూతురు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక హ్యాండ్ బ్యాగో లేదా పచ్చడి సీసానో లేదా ఇంకేదో ఇట్లాంటి ప్రతిదీ కూడా వస్తువు కొనాలంట. ఎవరికి లాభం ఇది? ఇంతకన్నా దోపిడీ డ్వాక్రా అక్కడ చెల్లించి మీరు అయితే మీటింగ్లు వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ పొదుపు డబ్బుల్లోంచి ఇట్లాంటి పచ్చళ్ళు కొనిపిస్తారు, లేకపోతే ఇంకోటి సామాను కొనిపిస్తారు. ఇదేం పోయే కాలమని అడుగుతున్నాను. ఎవడన్నా ఆడకూతురు, ఆడపిల్ల చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు అంటే మన తోబుట్టూరు చెల్లెళ్ళ సొమ్ముకి ఎవడన్నా ఆశపెడతాడా? పాపభీతి కూడా లేదా అని అడుగుతున్నాను. మరి ఎవడు తింటున్నాడు? ఎవడు బలవంతంగా కొనిపిస్తున్నారు? ఎవరిది నిర్ణయం మీ ప్రభుత్వంలో? ఇది డ్వాక్రా గ్రూపులకి ఇస్తామన్నయ్యో అప్పుడేమో అప్పులు మాఫీ చేస్తామని అప్పుడే కొట్టి, ఇప్పుడేమో వాళ్ళకేమి ఇవ్వాల్సినటువంటి 0 వడ్డీ డబ్బులు ఇవ్వు, కనీసం పావుల వడ్డీ ఇవ్వు వెనక్కి. వాళ్ళ అప్పాలు వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ డబ్బుల్లోంచి వాళ్ళ కష్టార్జితం నుండి మీరు ఐకోనమని ఈకోనమని వేధించి దౌర్జన్యంగా డబ్బులు డ్రా చేసి అవన్నీ కూడా బుక్ చేస్తారు యాప్ల ద్వారా. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి పేజీ 31 పేజీ థ్యాంక్ యూతో 32 పేజీలు. ఈ మంచి ప్రభుత్వం తొలెడుగు
తప్పుడు ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం, మోసగాళ్ల ప్రభుత్వం, తప్పటడుగు అని వాళ్ళ ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు. ఈ 32 పేజీల పుస్తకంలో అన్ని అసత్యాలు, అన్ని అబద్ధాలు, పక్కోడి మీద, జగన్మోహన్ రెడ్డి మీద విషం చెమ్మటం, ఇంతకు మించి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇవాళ ఈ మీటింగ్ పెట్టి ఈ మంచి ప్రభుత్వం తొలడుగు అనే పేరు మీద కోట్ల రూపాయలు, ఒక 50 కోట్లు 60 కోట్లు తగలేసేసి పెట్టిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారు? ఏంటి సినిమా డైలాగులు ఈయన తంతు ఎట్లా ఉంటుందంటే, మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది, దీన్ని మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది. ఆ మధ్య ఏదో ఏనుగులకి, ఏమి ఏనుగులండి అయ్యి, కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తాను వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. ఎర్రచందనం దొంగల పేరు మీద, వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు, అలాంటి పాత్రలు పోషించకూడదు, ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా అని. ఈయన ఎంత గురిందుకు ఉందంటే, పంజా నేను ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మర్డర్లు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాపులు చేస్తాడు. ఆ పాత్ర చేయొచ్చా అని అడుగుతున్నాను. మనమే ఈ పాత్రలు చేస్తాం. గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు, అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లవాడు చిన్నకున్నవాడు చేస్తేనేమో అది సరే, అది అయిపోయింది. రాజకీయాలు, సినిమా డైలాగులు, ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్నటిదాకా మీ జెండా మోసాడు, ఆడి కాయలు కాసిపోయి, మీ జెండా మోసి మీ భుజం కాయలు కాసిపోయి, మీ తప్పుడు వాగ్దానాలు, మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారు ఊరేగింపు వచ్చాడు. ఆ కుర్రాడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే, మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులేంటి? సరే, మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి. ఎక్కడంటే ఒక్కటంటే ఒక్క చోట అన్యాయం జరిగిన చోట, అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట, లేదా ద్రోహాలు జరిగిన చోట, వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ఒక్కళ్ళని వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను, పరామర్శించారా అని అడుగుతున్నాను. ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి? అవసరం తీరాక వెళ్ళరా? మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది, వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా, మీ అసమర్థ పరిపాలన వల్లే కదా. మరి మీరు వెళ్ళరా అక్కడికి? వెళ్ళరా అంటున్నా. అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా, 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా? పరామర్శించరా? అది ఎలక్షన్ ముందు అయితే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు? అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు? స్పందించరా అని అడుగుతున్నా. మీ యలమంచిల ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే స్పందించరా? ఆడేమన్నా బెత్తం పుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు, ఏమైంది? బెత్తాలు లేవా? తయారవ్వలేదు ఇంకా? కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట, మనం అది అసభ్యం అనలేం, వినలేం. వస్తావా అని అడిగితే మాట్లాడరా? బెత్తం లేదా కొడతాకి? పరామర్శించరా?
పిలిచి ఓదార్చరా? కఠినంగా వారికి దండన ఉండదా? మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో నీ హోమ్ మినిస్టర్ పీకేసి నేను తీసుకుంటా అంటాం. ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి చెప్తే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు. కేవలం జగన్ గారిని తిడతాకి మాత్రమే వస్తుంది ఆవిడ మాట్లాడుతుంది. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడ నిన్న వచ్చేసింది గబగబా. ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే, ఇన్ని మానభంగాలు జరిగితే, ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శకు వెళ్తాం. కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. ఆవిడ ఏంటయ్యే శాఖ? జగన్ తిట్టే శాఖ. ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు. ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో, ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు, కనీసం పరామర్శించ జరగదు. ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరల పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరల పంచి పెట్టడం అనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు. అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో, లేదా పుష్కరాల్లో తన ఫోటో ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బామ్మర్ది సినిమాలు బాగా తీసి ఐపు చూపిస్తాడు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయటానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది 30 మంది అసూలు బాస్తే ఆవిడ అప్పుడేం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్లో తొక్కిసలాటలో మా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి, షాకు గురైంది. చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీసు ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉన్నదా, బుద్ధి ఉన్నదా, సమాచారం ఉండదా? వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు? పోలీసు వైఫల్యం. ఇప్పుడు మహానటి అంటారు కదా అన్నమాట. ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉందా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తి కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా సవాళ్ళ మీద పేలాలు ఏర్పడేటట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో జనాలు చచ్చిపోతే 5, 6, 10 మంది 30 మంది చచ్చిపోతూ ఉంటారు ఆయన దగ్గర. చనిపోతే రాబందులంట, వైసీపీ వాళ్ళు రాబందులంట. ఇంకేముంటుందండి? మళ్ళీ పెట్టండి ఒకసారి. అది కాదు ఇన్నాకడ టీడీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుందిగా, నేను ఇప్పుడు వైసీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టు. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తి కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా సవాళ్ళ మీద పేలాలు ఏర్పడేటట్టు
ఈవిడెవరు ఇప్పుడు ఈవిడెవరు కానీ వెళ్ళటండి ఇది ఈవిడ తంతు. సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది, అది వెయ్యాలి. ఇక ఈవిడ ఇంకా చూడొచ్చు ఈవిడ రూపాలు. ఆ పాత చేయండి ఒకసారి. చూడండి ఏమన్నారు అర్థమవుతుందా అండి? ఆవిడ ఏమన్నా అర్థమవుతుందా అండి? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో ఆవిడ మాట్లాడే మాటలు విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మ భారతమ్మ అనే వాళ్ళకి వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు సంస్కారం చూడండి. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఇప్పుడు హోంమంత్రి రాష్ట్రానికి. నెక్స్ట్ ఇప్పుడు విన్నారా విన్నారా అండి? మళ్ళీ ఒకసారి ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్పిన ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎవరిని ఏం అడగాలి, ఎవరికి ఏమవుతారు? ఇంత సంస్కారవంతుల్ని ఇంత పెద్ద పెద్ద పదవుల్లో పెట్టి రోజు మాట్లాడిస్తూ ఉంటే, వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నారు. ఇది వీళ్ళ మోసపు ప్రభుత్వం, తప్పుటడుగు సంవత్సర కాల చరిత్ర అని చెప్పని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకసారి మననం చేసుకోమని చెప్పి, అంటే అందరికీ మనసులో ఉంది, దాన్ని ఒకసారి మననం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్ లాంటి వారు ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్తాను కదా. వారి నోటికి, వారి భాషకి, వారి సంస్కారానికి పెద్ద నమస్కారం పెడతాం. అంతకుమించి ఏం మాట్లాడతాం? ఆడకూతురు ఏం మాట్లాడతాం? అదే మొగోడు అయ్యింటే వేరేగా మాట్లాడచ్చు. వారి భాషకి, వారి సంస్కారానికి నమస్కారం. అంతే. ఏమండి ఇవన్నీ ఆయన మాట్లాడేది సినిమా డైలాగులు. నార తీస్తాం, తోలు తీస్తారా? ఎవరిని తీస్తారా? ఎవరిని తీస్తారా అంటున్నా కదా. నీ అంబడి తిరిగి ఎమ్మెల్యేలు, నీ బొమ్మెట్టుకు గెలిచిన వాళ్ళు, నీ సింబల్ పెట్టుకుని నీ గుర్తు మీద గెలిచి, గ్లాస్ గుర్తు మీద గెలిచినాడు జనాలు దోసేస్తంటే ఆ నారది, ఆడి తొక్కది, తోలుది దోచేస్తున్నారు. లిటరల్గా దోపిడీయే కదా ప్రజల్ని. వాళ్ళ కేకే సర్వే చెప్పాడు కదా, ఎలక్షన్లో 150 గెలుస్తారని చెప్పిన కేకే సర్వే మనం చెప్పాడు కదా. దాన్ని పవన్ కళ్యాణ్ గారు గొప్పగా డాబులు చెప్తూ ఉంటాడు, 100% స్ట్రైక్ రేట్ మందని. ఆయన చెబుతున్నాడు 100% డౌన్ రేట్, అది మొత్తం ఎత్తిపోద్దని చెబుతున్నాడు. జనసేన వాళ్ళు దోపిడీకి అంతే లేదు, మొత్తం పోతారని చెప్తున్నాడు కదా సంవత్సరానికి. ముందు వాళ్ళ తోలు తీయమని చెప్పండి. ఎవడైతే జనసేన కార్యకర్తలు, దాంట్లో మంచివాళ్ళు కూడా ఉంటారు, ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు,
వాళ్ళ తోలు తీయమని ముందు, తర్వాత మా సంగతి తీస్తే ఎన్ని కళ్ళగనొచ్చు మా తోలు సంగతి.